వాక్య ధ్యానం కొరకై మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృప కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరుండి నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యము దగ్గరికి మేము వచ్చి ఉన్నాం. మీ మాటలు వినాలని మేము ఆశిస్తూ ఉండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. ఏ మాటలైతే మాకు అవసరమో వాటిని మాకు అందించి మా ఆత్మలను సేద తీర్చమని, నిలబడినటువంటి నన్ను సంపూర్ణంగా మరుగు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్న ఈ వచ్చిన భాగం మనకు బాగా తెలిసిందే. గత నెలలో చాలాసార్లు మనం అనేక చోట్ల ఈ మాటలు విని ఉంటాం. యేసు ప్రభు యొక్క జన్మమును గురించిన సంగతులు మాట్లాడేటప్పుడు ఈ యొక్క వచనాన్ని కూడా మరి చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకొని ఉంటాం. ఇక్కడ మనము చదివేది ఏంటంటే, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెడతారని. ఆ ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థము అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆ పై భాగంలో 21వ వచనంలో మనం చూస్తే, ఆయన ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. యేసు అనే పేరు కూడా ఆయనకుంది. ఆయన రక్షకుడు. ప్రతి పేరుకు అర్థాలు ఉన్నాయి. ఆయన రక్షకుడు గనక ఆయనకు యేసు అను పేరు పెట్టారు. ఏ విధంగా రక్షకుడు అంటే, మన పాపముల నుంచి ఆయనే మనల్ని రక్షిస్తాడు. మన రక్షకుడు ఆయన్నే. ఆయన తప్ప ఇంకొక రక్షకుడు లేడు. ఆయనే అనే మాట మనం అక్కడ చూస్తాం. మన పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అను పేరు పెట్టారు. ఇక్కడ ఇమ్మానుయేలు అని మరి ఒక పేరు చూస్తూ ఉన్నాం. దానికి దేవుడు మనకు తోడు అని అర్థము అని మనం చూస్తాం. అంటే దేవుడు మనకు తోడై ఉంటాడు, దేవుడు ఎప్పుడు మనతో కూడా ఉంటాడు అని. ఇంగ్లీష్లో అదే ఉంది. ఇమ్మాన్యుయల్ అంటే గాడ్ విత్ అస్ అని ఉంటుంది. అంటే దేవుడు మనతో ఉన్నాడు అంతే. చాలాసార్లు మరి మన యొక్క రాయలసీమ భాష కాకుండా అటు సైడు గుంటూరు వైపు కానీ లేక విశాఖపట్నం వీరు మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అంటే వారు మాతోనే ఉన్నారు అంటారు. అంటే దేవుడు తల్లిదండ్రులు ఎలాగైతే వారితో ఉన్నారంటే వారితో ఉండి వారితో సహవాసం చేస్తూ వారితో భోజనం చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మనతో కూడా ఉన్నాడంటే మనం ఎక్కడున్నా మనతోనే ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండేవాడు అనేది చాలా శ్రేష్టమైనటువంటి మాట, మనకు ఆదరణ ఇచ్చే మాట. ఆయనకు అనేకమైన పేర్లు మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, ఇవన్నీ చూస్తాం. అనేకమైన పేర్లు ఉన్నాయి ఆయనకు. అవన్నీ కూడా ఆయన యొక్క గుణలక్షణాలను చూపిస్తాయి. ఆయన రక్షకుడు, పాపులను రక్షించేవాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆయన మనకు తోడుగా ఉంటాడు గనుక ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు. ఆయన ఆశ్చర్యకార్యములు చేసేవాడు గనుక ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు గనుక ఆయన అద్భుతకరుడు. ఆయన సమాధానమునకు కర్త అయి ఉన్నాడు గనుక ఆయన సమాధానకర్త. ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడు అని మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయమున ఆయన ఎవరికి తోడుగా ఉంటాడో మొదట క్లుప్తంగా చూసుకొని, మరి ఆయన తోడుగా ఉంటే మరి మనకి ఆయన ఏం చేస్తాడు, మనకు తోడుగా ఉండి మన జీవితంలో ఆయన చేసేటటువంటివి ఏమిటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం దేవుడు మనకు తోడు. మంచిదే, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కానీ దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అనేది కూడా మొదట మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రత్యేకంగా దేవుని పిల్లలకు ఆయన తోడుగా ఉంటాడు. ఎవరైతే ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించారో, ఎవరైతే ఆయనను రక్షకునిగా కలిగి ఉన్నారో వారికి ఆయన తోడుగా ఉంటాడు.
అంతేకాదు చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అన్నాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండేవాడు. ఈ యథార్థత అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే దేవుని పిల్లల దగ్గరే ఉంటుంది. ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువును తమ హృదయంలో కలిగి ఉంటారో వారు యథార్థవంతులుగా ఉంటారు. వాళ్ళు యథార్థత లేదు అంటే మనం ఆలోచించాల్సిందే, వారు ప్రభువును నమ్ముకున్నారా లేదా. ప్రభువును నమ్ముకున్న వారు పరిస్థితులు ఏవైనా సరే, పరిస్థితులను బట్టి మారేవాడు ఎంత మాత్రం ప్రభువుకు సంబంధించిన వాడు కాడు. పరిస్థితులు ఎలాగున్నా సరే యథార్థత అనేది వారి జీవితంలో మనం చూస్తాం. ఆ యథార్థత కలిగినటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు అని దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక మాట మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎవరికి తోడుగా ఉన్నాడు? దావీదు సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మంచి బుద్ధి కలిగి ఎవరమైతే ప్రవర్తిస్తామో, ఈ మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎక్కడి నుంచి దొరకదు. మనకు డబ్బు ఇచ్చి సంపాదించుకునేది కాదు ఇది. మంచివాడైనటువంటి యేసు ప్రభువును మనం కలిగి ఉంటే ఆ మంచి బుద్ధులు మనకు వస్తాయి. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పౌలు అంటాడు మరి ఒక మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు యొక్క స్వభావాలు మనం కలిగి ఉంటే, క్రీస్తుకు కలిగినటువంటి మంచి బుద్ధి మనము కలిగి ఉంటే, ఆ కలిగి ప్రవర్తిస్తే మన యొక్క ప్రవర్తనలో ఆ మంచి బుద్ధి కనపడాలి. మంచి బుద్ధి అనేది లేకుండా చెడు బుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవుడు మనకు తోడుగా ఉండడు. దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మొదట మనము మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన పిల్లలం కావాలి. మనము యథార్థవంతులముగా జీవించాలి. అన్ని విషయాల్లో కూడా సుబుద్ధి కలిగి మనము మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండాలనే ఆశ మనకుంది. ఎందుకు? దేవుడు తోడుగా ఉండే మేలులు మనం ఆలోచన చేస్తే మనకు ఆ బుద్ధి వస్తుంది. అంటే దేవుడు మనతో ఉండాలనే ఆశ మనకు కలుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఎవరు వద్దనరు, దేవుడు నాకు వద్దని ఎవరు చెప్పరు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు జరిగే విషయాలను బట్టి మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన మనతో కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ ఆయన మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదట మన పాపములను ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన మనతో కూడా ఉండాలంటే మన హృదయంలో పాపమును పెట్టుకొని, మన హృదయంలో దేవునికి ఇష్టము కాని పనులు పెట్టుకొని మనకు తోడుగా ఉండాలంటే ఆయన ఎంతమాత్రం ఉండేవాడు కాడు. మనం పరిశుద్ధులంగా ఉండాలన్నది ఆయన ఆశ. ఆ పరిశుద్ధతలోనికి మనల్ని తీసుకొని రావడానికే ఆయన శిలువలో తన ప్రాణాన్ని అప్పగించినాడు, తన రక్తమును కార్చినాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు, మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. అటువంటి వారితోనే ఆయన ఉండేవాడు. మనం ఆరాధిస్తున్నాం, పరిశుద్ధుల సమూహముతో మనం చేరి ఆరాధించాలి. ఎందుకంటే ఆయన వారితోనే ఉంటాడు. ఆయన పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఎంత మాత్రం ప్రేమించేవాడు ఆయన కాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క తోడు మనకు అవసరం అనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆయనను మనం అంగీకరించాలి. మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. తర్వాత యథార్థమైన జీవితం మనం కలిగి ఉండాలి. మంచి బుద్ధి కలిగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు, ఈ మిగతావన్నీ మనలో వచ్చేస్తాయి. ఆయన మనలో ఉన్నాడు అన్న భయం మనకుంటే మనం యథార్థతను ఎంత మాత్రం వదిలిపెట్టాం. యథార్థతను వదిలిపెట్టని ఒక భక్తుడు ఉన్నాడు కదా. ఎవరు ఆయన? యోబు. ఆయనకు వచ్చిన కష్టాలు భయంకరమైనటువంటి ఒకే దినాన తనకున్న ఆస్తినంతా కోల్పోయాడు. చిన్న ఆస్తిపరుడు కాదు.
ఆ చదివితే 3000 గొర్రెలు 3000 ఒంటెలు కదా. చూడండి ఆ మాట మనం చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 జతల ఎడ్లు 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అని ఆయన గురించి చూస్తాం. కానీ ఏదైతే ఆయన కలిగి ఉన్నాడో అదంతా ఒకే దినాన కోల్పోయినాడు. అయితే అక్కడ మనం చూసేది ఏంటంటే ఆయన ఎంత మాత్రము కూడా తన యథార్థతను వదిలిపెట్టిన వాడు కాడు. చూడండి ఆ సాక్ష్యం ఎవరు ఇస్తూ ఉన్నారంటే ఆయన భార్యనే ఇస్తూ ఉంది. చూడండి 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా. భార్య ఇస్తున్నటువంటి సాక్ష్యం, ఇంటివారు ఇచ్చే సాక్ష్యం చాలా గొప్పది. ఎందుకు? ఎవరికి తెలియకపోయినా ఇంటి వారికి తెలుసు మనం ఎలాంటి వారో. కాబట్టి ఆమె ఇస్తూ ఉంది సాక్ష్యం, ఇప్పటికి కూడా నీవు యథార్థతను వదలక యుందువా. ఈ యథార్థత దేవుని బిడ్డలో అవసరం. ఎవరైతే ఈ యథార్థత కలిగి ఉంటారో వారితో దేవుడు ఉంటాడు. మంచిది. మరి దేవుడు తోడుగా ఉంటే ఏమి చేస్తాడో 7 విషయాలు నేను చాలా క్లుప్తంగానే మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిదిగా చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. ఈ సందర్భాల గురించి నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే అవన్నీ తీసుకుంటే మనకు సమయం అయిపోతుంది. ఇస్సాకుతో పలికినటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. అంటే దేవుడు తోడుగా ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అంటే దేవుని యొక్క తోడును మనం కోరుకోవాలి. దేవా నువ్వు నాకు తోడుగా ఉండు నాయన అని మనం కోరుకుంటే ఆయన తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అక్కడ ఇంకో మాట ఏమనుందంటే ఈ దేశమందు పరవాసివై ఉండుము అని. ఎందుకు దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే మనం అందరము పరవాసులమే, మనం పరదేశులము, యాత్రికులం. ఈ లోకానికి సంబంధించిన వారం కాదు మనం. మరి ముఖ్యంగా దేవుని పిల్లలమైనటువంటి మనం పరదేశులం, ఈ లోకం మంది కాదు. ఆ సంగతి మనం గ్రహించుకొని మనం పరదేశులమని తెలుసుకొని మరి మన యొక్క సొంత దేశమైన పరలోక రాజ్యం మీద మనసు పెట్టుకొని మనం జీవిస్తూ ఉంటే ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించేవాడు. ప్రియమైన వారలారా, ఆయన యొక్క ఆశీర్వాదం కంటే మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు. ఆయన ఆశీర్వాదంలో సమస్తము గుప్తమై ఉన్నాయి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, 10వ అధ్యాయం 22వ వచనంలో, సామెతల గ్రంథం 10:22, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముని ఇస్తుంది, ఆ నరుల యొక్క కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు. మనం కొన్నిసార్లు ఏదో మనం ప్రయాసపడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలని అనుకుంటాం, కానీ మన కష్టము చేత ఆ ఆశీర్వాదాన్ని ఎంతమాత్రం మనం ఎక్కువ చేసుకోలేమో అని దేవుని గ్రంథం చెబుతూ ఉంది. యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఆశీర్వాదం? మనము పరసంబంధమైన వారంగా ఉంటే. నీవు పరవాసివి, మనం పరదేశులం అని తెలుసుకొని పరసంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే తోడుగా ఉన్నటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యోబు ఆశీర్వదించబడింది అందుకే, దేవుని భక్తులు అందరూ కూడా ఆశీర్వదించబడింది అందుకే. దేవుడు వారిని ఎందుకు ఆశీర్వదించాడంటే వారు అబ్రహామును గురించి చూస్తే ఆ మాటలే మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారు పరదేశులను తెలుసుకొని గుడారంలో నివసించినటువంటి వారు. ఆస్తిలో ఏం తక్కువ లేదు, దేవుడు మెండైన దీవెనలు వారికి ఇచ్చాడు, మంచి ఆస్తిమంతులు. కానీ ఎక్కడున్నారు వారు? గుడారంలో నివసించారు. మేము యాత్రికులం, పరదేశులం అని వారు గ్రహించారు. మేము ఈ లోక సంబంధులం కాదు అనుకున్నారు.
అలాంటి జీవితం వారు జీవించారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకున్నటువంటి వాడు. సమయంలో ముగించాలి కనుక నేను ఆ యొక్క కొన్ని రెఫరెన్సులు ఊరికే చెప్తాను. నేను మరి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో 2వ సమూయేలు గ్రంథం 7:29లో దావీదు అంటాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటిది? నిత్యమైనటువంటి ఆశీర్వాదం. క్షణాల వరకు ఉండే ఆశీర్వాదం కాదు, కొంతకాలం ఉండి తీసేసే ఆశీర్వాదం కాదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం నిత్యమైనటువంటి ఆశీర్వాదం, సదాకాలం ఉండే ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. గొప్ప ఆశీర్వాదం మనకేంటి అంటే పరలోక రాజ్య భాగ్యం మనకిచ్చాడు. మనం నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారం. దేవుడు మనల్ని కనికరించి మరి మన కొరకై తన ప్రాణమును అప్పగించి ఎవరమైతే ఆయనను అంగీకరించామో మనకేమి ఇచ్చాడు అంటే పరలోక రాజ్య భాగ్యమైన ఇచ్చాడు, నిత్యమైన ఆశీర్వాదం. అదే మనకు. సౌలును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు కదా, మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు సౌలు. కానీ దేవునికి ఇష్టంగా నడుచుకోని కారణాన దేవుడు ఆ స్థానంలో ఎవరిని పెట్టాడు? దావీదును పెట్టాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు సంతానంలో నుంచే యేసు ప్రభు వచ్చాడు. నిత్యమైన ఆశీర్వాదం దావీదుకు దొరికింది కానీ సౌలుకు దొరకలేదు. ఎందుకు? దేవుని మాటకు అవిధేయత చూపినవాడు, దేవునికి ఇష్టంగా జీవించినవాడు కాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మన కష్టం చేత దాన్ని మనం ఎక్కువ చేసుకోలేం. ఆయన ఆశీర్వాదం నిత్యమైన ఆశీర్వాదం. రెండవదిగా చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం. కొన్ని వచనాలు మనకు తెలిసిన వచనాలే. ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇక్కడ యోసేపును గురించిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. అన్నీ సఫలము చేస్తాడు దేవుడు. ఆయన మనకు తోడుగా ఉంటే ప్రతిదీ సఫలం చేస్తాడు. ఈ మాటలు చెప్పకముందు మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. మనం నూతన సంవత్సరంలో ఉన్నాం కదా, ఇంకా 8 రోజులు గడిచింది అంతే. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మనకు తోడుగా ఉంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. మొన్ననే మనము పోయిన వారమే ఒక మాట చదువుకున్నాం ద్వితీయోపదేశకాండంలో. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద ఉంటాయి. దేవుని యొక్క కన్నులు మన మీద ఉండి దేవుని యొక్క తోడు మనకుంటే మనం ఆశీర్వదించబడతాం. రెండవదిగా మనము చేసే ప్రతిదీ కూడా సఫలమవుతుంది అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడే ఇంకొక మాట ఏమనుందంటే 3వ వచనంలో 39వ అధ్యాయం 30వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అని మనం చూస్తూ ఉన్నాం. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. అతడు చేసినదంతా దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని పోతీఫర్ కూడా గ్రహించగలిగాడు. మన యొక్క జీవితంలో మనం చేసే ప్రతి పని సఫలం కావాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండి మనం చేసే ప్రతి పనిని ఆయన సఫలం చేసేటప్పుడు ఇతరులు సాక్ష్యం ఇస్తారు. ఇదిగో వారి దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టే వారు చేసే ప్రతి పని కూడా సఫలమవుతూ ఉంది. అది ఏదైనా సరే, మనం తలపెట్టినటువంటి ఏ పనైనా సరే దేవుడు సఫలం చేస్తాడు. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా మనం అనేక పనులకు పూనుకుంటాం. ఆ పనులను చేయడానికి మనం పూనుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే అవన్నీ కూడా సఫలమైపోతాయి. అందులో ఏమాత్రము ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. అందులో నేను ఓడిపోయాను అని చెప్పే అవకాశం ఉండదు. ఎందుకు? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే అంతకంటే ఇంకో గొప్ప భాగ్యము లేదు. ప్రియమైన వారలారా, ఆయనను తోడుగా కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయన పిల్లలకు తోడుగా ఉంటాడు. మనం ఆయన చేర్చుకున్నటువంటి మనం యథార్థత కలిగి జీవిస్తూ ఉంటే, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే
ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు తోడుగా ఉండి అన్నీ సఫలం చేస్తాడు. మూడవదిగా చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోటుకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి అని మనం చదువుతా ఉన్నాం. ఇక్కడ కూడా యోసేపును గురించిన సంగతులే ఉన్నాయి. శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడు. దేవుడు అతనికి తోడై ఉండి, దేవుడు మనకు తోడుగా ఉంటే శ్రమలన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. యోసేపుకు వచ్చిన శ్రమలు మనకు తెలుసు. సొంత అన్నదమ్ములే ఆయన గుంటలో పడవేసి ఆ గుంట చుట్టూ చేరి తింటా ఉన్నారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. సొంత అన్నదమ్ములే తీసుకొని ఇష్మాయేలుకు అమ్మివేశారు. సొంత అన్నదమ్ములు చేసినటువంటి పనే. ఇటువంటి శ్రమల్లో మరి యోసేపు ఉన్నాడు, కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడు కదా. ఆయన ఏ స్థితికి తీసుకొని వెళ్ళాడు దేవుడు? ఎన్నో శ్రమలు. ఆ తర్వాత ఇష్మాయేల్ ఆ యొక్క ఐగుప్తు దేశంలో కూడా ఫరో ఇంటిలో, పోతీఫర్ ఇంటిలో ఆయన శ్రమకు లోనయ్యాడు. చెరసాల పాలయ్యాడు. కానీ చివరికి ఎక్కడున్నాడు ఆయన? ఒక ప్రధానమంత్రిగా ఆ యొక్క అన్య దేశంలో, ఐగుప్తు దేశంలో అందరికీ ఆహారం పంచేవాడుగా దేవుడు ఆయన్ను ఆశీర్వదించాడు. అంటే శ్రమలన్నిటిలో నుంచి కూడా ఆయన తప్పించాడు. మనము నమ్మిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు కూడా ఆయన చేయగలడు, చేస్తాడు. కానీ ఆ విశ్వాసం మనకు అవసరం, ఆ నమ్మకం మనకు అవసరం, అలాంటి భక్తి జీవితం కూడా మనకు అవసరం. మనము సరిగా లేకుండా, మనం ఆయనకు నమ్మకస్తులముగా ఉండకుండా, మనలో యథార్థత లేకుండా, మనం ఆయనకు ఇష్టముగా జీవించకుండా ఏమీ ఆయన చేయడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఆయనకు ఇష్టముగా ఉంటే శ్రమలన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. మనకు ఒక గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన శ్రమలన్నిటిలో నుంచి ఆయన తప్పించేవాడు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పోయిన వారం చదువుకున్న ఆ భాగంలోనే అది కొండలు లోయలు గల దేశం అని చదువుకున్నాను. కొండలు లోయలు, మరి ఉన్నతమైన స్థితి ఉంది, దిగజారినటువంటి స్థితి ఉంది. ఎక్కలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వీటన్నిటిలో, ఈ శ్రమలన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వాటన్నిటిలో నుంచి తప్పిస్తాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. వారికి శ్రమ వచ్చింది, అగ్నిగుండంలో వేశారు. కానీ దేవుడు వారికి తోడుగా ఉండి వారిని తప్పించాడు. దానియేలును సింహబోన్లో వేశారు, దేవుడు తోడుగా ఉండి తప్పించాడు. పేతురును చెరసాలలో వేశారు, దేవుడు ఆయన్ను ఇలాగ ఎన్నో మనం చూస్తాం దేవుని గ్రంథంలో. దేవుడు వారికి తోడుగా ఉండి శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడు. ఈనాడు శ్రమల్లో మనం ఉన్నామా? శ్రమలను తట్టుకోలేకపోతా ఉన్నామా? అయితే దేవుడు మనకు తోడుగా ఉంటే వాటన్నిటిలో నుంచి మనల్ని తప్పిస్తాడు. అందుకే ముందు దేవుణ్ణి మనం తోడుగా కలిగి ఉండాలి. దేవుని యొక్క విలువ మనకు అర్థం కాలేదు. చాలాసార్లు బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు అంటే ఏందో మనకు అర్థం కాలేదు. దేవుని యొక్క ఉన్నతమైన స్థితి మనకు అర్థం కాలేదు. దేవుణ్ణి చాలా హీనంగా లెక్కేస్తున్నాం. అంటే దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటో మనకు అర్థమైతే మనం వణికిపోతాం. దేవుని యొక్క ఉన్నతమైన స్థితి మనకు అర్థమైతే భయపడతాం. కానీ చాలాసార్లు ఆ భయం మనలో లేదు. దేవుడు ఉన్నాడు అన్న భయం లేకుండానే జీవిస్తూ ఉన్నాం. కానీ ఆ భయం మనకుంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ దీవెనలన్నీ మనం పొందుకుంటాం. దేవుడైతే మనకు తోడుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. తోడుగా ఉండి ఆశీర్వదించాలని ఆయనకి ఇష్టం. మనల్ని శాపానికి గురి చేయాలన్నది ఆయనకి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆయన ఆశీర్వదించాలనే ఉన్నాడు. ఆయన మన పనులన్నీ సఫలం చేయాలనే ఉన్నాడు. శ్రమలలో మనకు తోడుగా ఉండి తప్పించాలని ఉన్నాడు. అయితే మనం ఆయన తోడుగా కలిగి మనము జీవించవలసిన వారం. 4వదిగా చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమీ పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఇక్కడ మోషేను గురించిన సంగతులు మనం చూస్తాం.
మోషేతో దేవుడు అంటా ఉన్నాడు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధిస్తాను. అంటే దేవుడు మనకు తోడై ఉంటే ఏమి పలుకాలో బోధిస్తాడు. కొన్నిసార్లు సమస్యలు తెచ్చుకుంటాం. ఎందుకు? ఏం మాట్లాడాలో తెలియక కొన్ని మాటలు మాట్లాడి నెత్తికి తెచ్చుకున్న సందర్భాలు లేవా అంటే ఉన్నాయి. ఎందుకు? మన జ్ఞానం చాలదు, ఎక్కడ ఏం మాట్లాడాలో మనకు తెలియదు, అనవసరంగా మాట్లాడి సమస్యలు తెచ్చుకుంటాం. కానీ దేవుడు తోడుగా ఉంటే ఏమి మాట్లాడాలో ఆయనే మనకు బోధించేవాడుగా ఉన్నాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషేతో అన్నాడు, నీ నోటికి నేను తోడుగా ఉంటాను, నువ్వేం మాట్లాడాలో. ఎక్కడ మాట్లాడినాడు మోషే? వెళ్ళి ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి వాడు మోషే వెళ్ళి మాట్లాడుతూ ఉంటే చాలాసార్లు మోషేకు ఉత్తరం ఇయ్యలేని పరిస్థితి ఫరోది. ఎందుకు? దేవుడు తోడై ఉండి మాట్లాడిస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు ఆయనను నడిపించినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో సంచరించే దినాల్లో ఆయన పలికినటువంటి మాట కూడా చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. దేవుడు తోడుగా ఉంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. ఆ గడియలోనే దేవుడు మనకు తలంపులు ఇస్తాడు, మాటలు ఇస్తాడు, ఏం మాట్లాడాలనో దేవుడు మనకు బోధిస్తాడు. ప్రియమైన వారలారా, దేవుని చేత బోధించబడి మనం మాట్లాడగలిగితే మనం ఏ అధికారి దగ్గరైనా నిలబడగలం, ఏ అధికారి దగ్గరైనా గెలుపొందగలం. కాబట్టి దేవుని యొక్క తోడు మనకెంతో అవసరం. ఏమి మాట్లాడాలనో బోధించేవాడు ఆయన. మీరేమి చింతించొద్దు అన్నాడు ఆయన. ఏం మాట్లాడాలనో 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించెదను. యాకోబుతో చెప్తున్నటువంటి మాట, నేను నీకు తోడై ఉండి నేను కాపాడుతాను అంటాను. నీవు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నేను కాపాడుతాను. ఈ నూతన సంవత్సరంలో మనం వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. కానీ ఆయనను తోడుగా మనం కలిగి ఉన్నామో లేదో మనమే ప్రశ్న వేసుకోవాలి. ఆయన మనకు తోడుగా ఉంటే మనం వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన కాపాడుతాడు. కాపాడుతున్నటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? 121వ కీర్తనలో మాటలు చూస్తాం. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. ఆయన కన్నులు, ఆయన దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఏ ఒక ఈగ కూడా వాలనీయడు, అంతే. ఇంకా ఆయన కాపుదల క్రింద మనం ఉంటే ఎవ్వడూ మనల్ని ముట్టలేడు. ఒక తల వెంట్రుక కూడా ఆయన యొక్క చిత్తం లేకుండా ఎవడూ తీసివేయడానికి లేదు అసలు. ప్రియమైన వారలారా, మనం ఎంత శ్రేష్ఠులమో మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలమైన మనకున్నటువంటి ధన్యతలు అనేకం ఉన్నాయి. దేవుని పిల్లలంగా దేవుడు ఇచ్చేటటువంటి భద్రత అది చాలా గొప్పది. ఆయన తోడుగా ఉండి మనల్ని కాపాడేవాడు. కునుకక నిద్రపోక కాపాడుతాడు. మన ప్రాణమును కాపాడేవాడు ఆయనే. చాలాసార్లు మనం అనుకోవచ్చు, నేను చాలా నా కుయుక్తితో లేక నా యుక్తితో నేను తప్పించుకున్నానని. అది కాదు, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన ప్రాణాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. అదే 121వ కీర్తనలో మనం చూస్తాం, నీ ప్రాణమును కాపాడుతాడు. అంతేకాదు, నీ రాకపోకల యందు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడు. మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడేవాడు. ఇంతకంటే గొప్ప దేవుడు మనకు అవసరమా? ప్రియమైన వారలారా, ఆయన్ను తోడుగా కలిగి ఉంటే ఎన్ని దీవెనలు మనకున్నాయి. ఆయన ఆశీర్వదిస్తాడు కదా, ఆయన మన పనులు సఫలం చేస్తాడు, శ్రమలన్నింటిలో నుంచి తప్పిస్తాడు, ఏం పలుకాలో బోధిస్తాడు, మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. అంతేకాదు, చూడండి ఇంకొక మాట మనం చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43:5. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన తోడుగా ఉంటే అభయం ఇస్తాడు మనకు.
భయము లేకుండా చేస్తాడు. మనకు మనుషులం చాలా భయాలు ఉన్నాయి కదా, చిన్న చిన్న భయాలు వేరే. బల్లులకు భయపడేవారు ఉన్నారు, ఎలుకలకు భయపడేవారు ఉన్నారు కదా, కప్పలకు భయపడేవారు కూడా ఉన్నారు. అది కాదు, లోకంలో ఉన్న అనేక విషయాలకు మనం భయపడతా ఉన్నాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయమైన జీవితంలో కూడా ముందుకు సాగడానికి కూడా భయపడతాం. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో మోషే మృతి పొందిన తర్వాత అని ఉంటుంది. చూడండి, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడంటే, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను అని, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి అన్నాడు. మోషే అంతకాలంగా నడిపించుకొని వచ్చాడు. 6 లక్షల కాల్బలం అని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. దాదాపుగా 20 లక్షల మందిని ఆయన నాయకత్వంలో నడిపించుకుంటూ వచ్చాడు. ఈ దినాన 10 మందికి 20 మందికి నాయకత్వం వహించి నడిపించడమే చాలా కష్టం. కానీ దేవుడు ఏర్పరచుకున్న మోషే 20 లక్షల మందిని నడిపించి ఆయన మరణించాడు. మరణించిన తర్వాత మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ ఆ బాధ్యత తీసుకోవాలి. నీవు లేచి ఇదిగో ఈ జనులందరినీ యోర్దాను నది దాటించు అని అంటా ఉన్నాడు దేవుడు. నువ్వు లేయాలి నాయనా, ఈ భారం నీ మీద ఉంది అంటే ఇంకా భయపడిపోతా ఉన్నాడు యెహోషువ. అందుకే దేవుడు అంటాడు, కిందికి వస్తే 5వ వచనంలో అంటాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. నువ్వేం భయపడనక్కర్లేదు, నువ్వు లేనాయన, నువ్వు వీరిని నడిపించు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నాను, తోడై ఉండి ఏ విధంగా నడిపించానో అదే విధంగా నిన్ను కూడా నేను నడిపిస్తాను. నీవు మాత్రం నిబ్బరం కలిగి ధైర్యంగా. కింద ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. ఎక్కడంటే 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అభయమిచ్చే దేవుడు. భయపడుతున్నటువంటి యెహోషువతో దేవుడు అంటా ఉన్నాడు, నువ్వేం భయపడొద్దు, నీవు జడియవద్దు నాయన, నీకు నేను తోడుగా ఉంటాను. ఇంతమందిని నేను నడిపించాలి అని భయపడుతున్నావా? నువ్వేం భయపడొద్దు, నేనున్నాను. నీ మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ప్రేమైన వాళ్ళారా, ఆయన అభయమిచ్చేవాడు. ఎటువంటి భయమైనా సరే, ఎటువంటి దిగులైనా సరే దేవుడు మనకు అభయమిచ్చి నడిపించేవాడుగా ఉన్నాడు. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు భయపడతాం. ఎట్లా నేను దీన్ని ఎదుర్కొనేది, ఏ విధంగా నేను దీన్ని జయించాలి అని భయపడతాం. కుటుంబ సమస్యలు అయితేనేమి, ఏదైనా సరే ఆ భయపడే సమయంలో దేవుడు అంటాడు, భయపడవద్దు, ఇగో నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన తోడుగా ఉంటే మనకు భయము అక్కర్లేదు. ఇంకా భయపడుతున్నామంటే మనం ఎవరో ఇంకా పిరికివారి గురించి ఏమనుంది, వారు ఎక్కడ ఉంటారంట, అగ్నిగుండంలో ఉంటారని ఉంది. చూడండి, ఆ మాట చదువుతుంది దేవుని గ్రంథంలో నుంచే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. పిరికివారు ఎక్కడ ఉంటారంటే అగ్నిగుండంలో ఉంటారు. ఇంకా చాలా లిస్ట్ ఉంది అక్కడ. అబద్ధికులందరూ అన్నాడు. ఈ మాట మనం మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే అబద్ధం అనేది మన నోట్లో చాలాసార్లు సులువుగా ఆడేస్తూ ఉన్నాం. మనకు అది లెక్క పెట్టడం లేదు మనం అబద్ధం ఆడే విషయంలో. కానీ దేవుడు ఆయన రాయించి పెట్టాడు, అబద్ధికులందరూ ఎక్కడ ఉంటారంటే అగ్నిగుండంలో ఉంటారు, అంతే. మనం తప్పించుకోవడానికి కొన్నిసార్లు అబద్ధం ఆడతాం. కానీ దేవుని పిల్లలంగా అబద్ధం ఆడడానికి ఎంత మాత్రం వీలు లేదు. అందుకే యథార్థవంతులు అంటే దాంట్లో చేరిందే ఇది. ఆయన యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండేవాడు. అబద్ధం ఆడితే ఆయన ఒప్పుకునేవాడు కాడు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు అన్నాడు. ఆయనకు అసహ్యం.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పిరికితనం అనేది మనకి ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. చాలా మన జీవితంలో సంభవిస్తాయి, భయపడే సందర్భాలు వస్తాయి. కానీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనమేదో గొప్పవారం అని కాదు. మనకు తోడుగా ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండి మనకు అభయం ఇచ్చేవాడు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. చివరిదిగా చూడండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియు యెహోవా అతనికి తోడుగా ఉండే. దేవుడు తోడుగా ఉంటే అంతకంతకు వర్ధిల్లుతాం, అంతకంతకు వర్ధిల్లే వారంగా ఉంటాం, దిగజారే వారంగా ఉండం మనం. దేవుడు మనకు తోడుగా ఉంటే ఒక్కొక్క మెట్టు దేవుడు పైకి తీసుకుపోతూ ఉంటాడు. ఈ ఆట ఆడతారు కదా, ఒకటి పాము నిచ్చెన ఆట అని ఆడుతూ ఉంటారు. దాంట్లో ఏమవుతుంది? కొన్నిసార్లు నిచ్చెన వస్తే పైకి పోతూ ఉంటాం. ఆ పాము చేతిలో పడేసరికి ఎక్కడికి దిగజారిపోతామో తెలియదు. మనకు కూడా ఒక పాము రెడీగా ఉంది, అపవాది అనే పాము మనం కాచుకొని ఉంది. వాడి నోట్లో పడితే ఎక్కడ పోతాం, ఎంత దిగజారిపోతామో తెలియదు. మనం ఎంతసేపు ఎక్కే అనుభవంలో ఉండాలి, కానీ దిగజారే అనుభవంలో మనం ఉండకూడదు. ఎప్పుడు ఎక్కుతాం, ఎప్పుడు అంతకంతకు మనం వర్ధిల్లుతామంటే దేవుడు మనకు తోడుగా ఉంటే. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే గ్రహింపు మనకు కూడా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనకు అర్థమవుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం భయం కలిగి జీవిస్తాం. అప్పుడు ఖచ్చితంగా మనం భయపడం. అప్పుడు మనం ఏం మాట్లాడాలో ధైర్యంగా మాట్లాడగలం, అంతకంతకు వర్ధిల్లగలం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే అనుభవం మనకుందా? ఈ మధ్య కాలంలోనే మధ్య కూడికల్లో అనుకుంటాను నేను జ్ఞాపకం చేశాను. ఇంతకుముందు కూడా చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను మా పెద్దనాన్న యొక్క అనుభవాన్ని. ఆయన క్యాన్సర్తో బాధపడే రోజుల్లో మరి మా నాన్నగారు ఆయనతో రాయవెల్లూరు వెళ్ళేటప్పుడు ఆయన మా యొక్క ట్రైన్లో ఒక మూలకు ఒరిగి కూర్చునేవాడట, స్థలం ప్రక్కన వదిలిపెట్టేసి. మా నాన్న అనుకునేవాడు ఈయనకేమో క్యాన్సర్ కదా, ఎట్లుంటుందో ఆయనకు లోపల, అందుకని అట్లా ఉన్నాడేమో అని. కానీ ఒకసారి ఇదే సిమెంట్ నగర్లో ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం కదా, ప్రభువా నేను పోతున్నాను ఆయన నాకు తోడుగా ఉండు అని. మరి తోడుగా ఉండు అని ప్రార్థన చేసుకున్నాక ఆయన ఎక్కడ ఉంటాడు? తోడుగానే ఉంటాడు. అడిగినావు కదా, ఆయన వస్తాడు. మరి తోడుగా ఉంటే నేనేమో కూర్చున్నా, ఆయనకేది స్థలం కాబట్టి ఆయన ఒరిగి కూర్చున్నాడు. ఎప్పుడన్నా ఉందా ఎలాంటి అనుభవం మనకు? ఆయన మన ప్రక్కలోనే ఉన్నాడు, తోడుగా ఉన్నాడు అని. ప్రియమైన వాళ్ళారా, అది గొప్ప అనుభవం. ఆ అనుభవం మనకు అవసరం. దేవుడు తోడుగా ఉన్నాడు అనే అనుభవం మనకుంటే ఏదైనా జయించగలం. కాబట్టి ఈ ఉదయకాల సమయమున దేవుడు ఇమ్మానుయేలుగా మనతో కూడా ఉండేవాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఆయన పిల్లలం కావాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే యథార్థవంతులంగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే సమస్తమైన విషయాల్లో సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. దేవుడు తోడుగా ఉంటే మనకు జరిగే విషయాలు ఏంటో ఎవరైనా చెప్పగలరా? 7 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొదటిది, దేవుడు తోడుగా ఉంటే కీర్తి విన్నా ఏం చేస్తాడు అక్క? తోడుగా ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు. రెండవది, అది 6వది ఏమో, అది మంచిది. ఇంకా 2 అక్కనే చెప్పేసింది. అంటే మరి విన్నామా వినలేదని ఇప్పుడు అర్థం. అంటే ఈ మాటలన్నీ ఎటుపోయినట్టు ఇప్పుడు మరి. అయితే విన్నది ఏంటి అంటే, కుర్చీలు విన్నాయి, మైక్ వింది, గోడలు విన్నాయి. ఒక దినం ఇవి సాక్ష్యం ఇస్తాయి. ఒక దినం ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తాయి. ప్రభువా నాకు ఆ రోజు చెప్పలేదు నాయన నువ్వు తోడుగా ఉంటే ఇన్ని జరుగుతాయని. అంటే అవునమ్మా అని ఒక సినిమా వేస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో, నేను ఎక్కడి నుంచి మాట్లాడినానో, ఏం మాట్లాడినానో మొత్తం చూపిస్తాడు ఆయన. సినిమా చూపిస్తాడు మనం వస్తున్నది దేవుని మాటలు వినడానికి. ఆ దేవుని మాటలు మనకు క్షేమాన్ని కలిగిస్తాయి కాబట్టే వస్తూ ఉన్నాం. సహవాసం అనేది అందుకే మనకు అవసరం. లోకంలో ఉంటే మనం కలిసిపోతాం. మొన్న ఈ మధ్యన ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు.
ప్రార్థన చేయించుకోవాలని వచ్చాడు. అని అన్యుడైనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఏ సహవాసానికి వెళ్ళడం లేదు. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు నేను అడిగాను, మరి ఎక్కడికి వెళ్తున్నావు అన్న అంటే, నేను ఎక్కడికి వెళ్ళనన్నా, నేను రహస్యంగా ఉన్నాను. నువ్వు రహస్యంగా ఉంటే కుదరదు, నువ్వు సహవాసానికి రావాలా. ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటో ఆయనకు చెప్పాను. సరే, అప్పుడప్పుడు కర్నూలుకు పోతాడంట, అంటే ఓర్వకల్లుకు పోతాడంట. అక్కడ ఎక్కడికి వెళ్తాడంటే రోమన్ క్యాథలిక్ చర్చికి పోతాడు ఆయన. అంటే సహవాసం లేకపోతే మనం ఏమైపోతామో ఆలోచన చేయాలి. ఈనాడు మనం ఆత్మీయంగా ఈ మాత్రం ఎదగగలుగుతూ ఉన్నామంటే కేవలం మన సహవాసమే. దేవుని మరి ఒకే మాట మనకు అర్థం కావడానికి ఒకే మాట, మనం ఎప్పుడు తెలిసిన మాటలే. మానవులంగా రోజుకి ఎన్ని పూట్ల తింటా ఉన్నాం? పొద్దున్న లేస్తేనే నా మట్టుకు నేనైతే డికాక్షన్ తాగుతా. ఫస్ట్ 4 గంటలకు లేచి స్నానం చేసుకొని అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఆ డికాక్షన్ చేసుకొని తాగుతా. 6 గంటల లోపలనే జూమ్ మీటింగ్ వింటా, లేకపోతే జూమ్ మీటింగ్ అయిన తర్వాత అయినా స్నాక్స్ ఏదో ఒకటి తింటా నేను. ఎందుకంటే వీళ్ళు టిఫిన్ పెట్టేసరికి నాకు 9 అవుతుంది. ఈ లోపల మళ్ళీ గ్యాస్ట్రిక్ ఫామ్ అయితే కష్టం, ఏదో ఒకటి తింటా. 9 గంటలకు మళ్ళీ టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ స్నాక్స్, మళ్ళీ రాత్రి భోజనం. ఇంత తిని ఈ మాత్రం ఉన్నాం, ఈ మాత్రం పెంచుకొని ఈ మాత్రం ఉన్నాం. ఒక వారం రోజులు తినలేదు అనుకోండి, ఎట్లుంటాం? మన పరిస్థితి యాలబడిపోతాం. ఒక్కరోజు తినకపోతేనే యాలబడేవారు ఉన్నారు. కొంతమంది ఉన్నారు గట్టెళ్ళు, తినకపోయినా గట్టిగానే ఉంటారు. కానీ తినకపోతే యాలబడిపోతాం. ఒక నెల రోజులు తినకపోతే అంతే పరిస్థితి. ఆత్మీయంగా కూడా ఆత్మీయమైన ఆహారం మనకు లేకపోతే ఆత్మీయమైన జీవితంలో ఎదగలేము. దినదినము నీరసించిపోయి సాతానుకు లోనైపోతాం, అంతే లోకంలో కలిసిపోతాం. మనం ఎందుకు నమ్ముకున్నాము? దేవుని సన్నిధిలో ఉండాలని, నరకాగ్ని తప్పించుకోవాలని నమ్ముకున్నాం. కానీ మనము సహవాసం లేకుండా దిగజారిపోతే మనం నిత్య నరకాగ్నికే వెళ్ళిపోతాం. ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చాం కనుక కొన్ని మాటలు విన్నాం. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలో విన్నాం, తోడుగా ఉంటే ఏం జరుగుతుందో విన్నాం, పిరికివారైతే ఏమవుతుందో విన్నాం, అబద్ధికులమైతే ఏమవుతుందో విన్నాం. కాబట్టి కనీసం మనసులో పెట్టుకుంటే అబద్ధం ఆడడానికి కొన్నిసార్లు భయపడతాం. ఎందుకు? అబద్ధం ఆడితే నిత్య నరకమేనాయన నా గతి అని. యథార్థంగా లేకపోతే నిత్య నరకాగ్నికే వెళ్ళిపోతాను అని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు తోడై ఉండి ఇగో ఇలాంటివన్నీ మన జీవితంలో ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, చాలా చిన్న ప్రార్థన చేసినాడు కదా. ఎబ్బేజు అనే ఒక భక్తుడు చాలా చిన్న ప్రార్థన చేసినాడు. చూడండి, ఆయన ప్రార్థన దినవృత్తాంతములు 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో, దినవృత్తాంతములు 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను అని మనం చూస్తాం. ఆయన ఎబ్బేజు ప్రార్థన గొప్ప ప్రార్థన చేయలేదు, 1 గంట సేపు ప్రార్థన చేయలేదు. ఆయన 4 విషయాలు అడిగినాడు. అందులో ఒక విషయం ఏంటంటే, నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభు అన్నాడు. ఆయన తోడును మనం కోరుకునే ప్రార్థన మనకు అవసరం. ప్రతి దినం దేవుని దగ్గర మనం అడగాలి, ప్రభువా నీ యొక్క తోడు నాకు దయచేయి, నువ్వు నాకు తోడుగా ఉండు, నీవు తోడుగా ఉంటే నేను దేన్నైనా జయించగలను ప్రభువా, కాబట్టి నువ్వు నాకు తోడుగా ఉండు అని మనం ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాల సమయమున మరి నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తును మన హృదయంలో కలిగి ఉన్నామా? కలిగి ఉంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడా? తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడా? ఒకవేళ లేకపోతే యేసు ప్రభును నేటి వరకు మన సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఆయన ఇంకా దూరంగా పెట్టి ఉంటే, ఈ దినం దేవుడు మనం ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన మన హృదయంలో చేర్చుకుంటే మనం ఆయన పిల్లలమవుతాం. మనం ఆయన పిల్లలమైతే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటే మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పనులన్నీ సఫలం చేస్తాడు, మన శ్రమల నుంచి తప్పిస్తాడు. తర్వాత ఎక్కడ ఏం మాట్లాడాలో మనకు నేర్పిస్తాడు. ఆయన బోధిస్తాడు. ఇంకేమున్నాయి? ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నమ్మని వారు
మరి ఆయనను నమ్ముకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఆయనను నమ్మకపోతే, ఆయనను హృదయంలో చేర్చుకోకపోతే మనం నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎల్లకాలం అక్కడే కాలవలసి ఉంటుంది. యేసు ప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ప్రభువా నేను పాపిని నాయన, నన్ను కడిగి పవిత్రునిగా చేయి, నీ రక్తంతో నన్ను కడుగు నాయన అని మనం ప్రార్థన చేస్తే ఆయన మన హృదయంలోనికి వస్తాడు. మనం పరిశుద్ధులం అవుతాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం సదాకాలం పరలోక రాజ్యంలో ఉంటాం. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా మనం పరలోక రాజ్యంలో నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంటాం. కాబట్టి ఎందరైతే నమ్మలేదో వారికి దేవుడు ఈ దినాన అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. వారు కూడా ప్రభువును చేర్చుకొని ఇలాంటి అనుభవం పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు నాయన. ఇమ్మానుయేలుగా మీరు మాకు ఉంటూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు. దేవుడు తోడుగా ఉండేవాడు అని మేము చూచుకున్నాం ప్రభువా. ఎవరికి తోడుగా ఉంటారో, మీరు తోడుగా ఉండే ధన్యతలు ఏమిటో మేము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నాయన, మిమ్మల్ని తోడుగా కలిగి ఈ లోకంలో మేము జీవించడానికి మీ కృప మాకు దయచేయమని, ఈ నూతన సంవత్సరంలో నాయన మీ యొక్క తోడును కలిగి మేము ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.